హాయ్ అండి. ఇప్పుడు మనము కొన్ని జీకే బిట్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఇచ్చిన ఎంపికలలో ఇనుము యొక్క ఉత్తమ మూలం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆకుపచ్చ కూరగాయలు, గ్రీన్ వెజిటబుల్స్. గ్రీన్ వెజిటబుల్స్లో ఆకుపచ్చ కూరగాయలు అంటే ఆకుకూరలలో మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రీన్ వెజిటబుల్స్ అనేది ఐరన్కి మంచి మూలం అని చెప్పుకోవచ్చు. పాలు తీపికి కారణమైనది ఏది? ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. లాక్టోజ్. పాలను పెరుగుగా మార్చడానికి కింది వాటిలో ఏది బాధ్యత వహిస్తోంది? పాలను పెరుగుగా మార్చేది బ్యాక్టీరియా. బ్యాక్టీరియా నేమ్ వచ్చేసి లాక్టోబాసిల్లస్. ఫోర్త్ వన్, ఇవ్వబడిన ఎంపికలలో ఏది ఉండటం వల్ల ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి? ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. కెరోటిన్ మరియు కేసిన్ ఉండటం వల్ల పాలు పసుపు రంగులో ఉంటాయి. గేదె పాలలో ఉండే కొవ్వు సగటు శాతం ఎంత? ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. 7.2%. గేదె పాలలో సగటు కొవ్వు శాతం 7% నుంచి 7.2% వరకు ఉంటుంది. సిక్స్త్ వన్ వచ్చేసి ఇచ్చిన ఎంజైమ్లలో ఏది పాల ప్రోటీన్ యొక్క జీర్ణక్రియకు బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. రెనిన్. రెనిన్ అనేది ఎంజైమ్. ఇది కడుపు కణాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇంకా పాల ప్రోటీన్ యొక్క జీర్ణక్రియలో ఇది సహాయపడుతుంది. పాలలో ఉండే కేసిన్ ఒక రకం. పాలలో ఉండే కేసిన్ అనేది ప్రోటీన్ రకం, ఒక రకమైన ప్రోటీన్. ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. ఎయిత్ వన్, కణజాలం ఏర్పడడానికి ఇచ్చిన ఎంపికలలో ఏది బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. ప్రోటీన్లు. ప్రోటీన్లు అనేవి కణజాలం ఏర్పడడానికి కారణం అవుతాయి. నైన్త్ వన్, మానవ ఎదుగుదలకు కింది వాటిలో ఏది అవసరం? ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ప్రోటీన్లు. ప్రోటీన్లు అనేవి మానవ ఎదుగుదలకు చాలా అవసరం. 10th వన్, రైబోజోమ్లు అంటే? ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆర్ఎన్ఏ. రైబోజోమ్లలో కనిపిస్తాయి. అంతేకాకుండా ఇవి ఉత్ప్రేరకం వలె పనిచేస్తాయి. రైబోజోమ్లు ఒక ఆర్ఎన్ఏ. శ్వాసక్రియ సమయంలో శక్తి ఏ రూపంలో ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. శక్తి అనేది ఏటీపీ రూపంలో ఉత్పత్తి అవుతుంది. 12th వన్, కింది వాటిలో హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది? ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఐరన్, ఇనుము. కింద ఇవ్వబడిన ఎంపికలలో ఏది సూక్ష్మ పోషకం కాదు? ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. సల్ఫర్. సల్ఫర్ అనేది సూక్ష్మ పోషకం కాదు. ఇక్కడ తక్కువ పరిమాణంలో మనకి అవసరమయ్యేవి జింక్, ఐరన్, మ్యాంగనీస్, నికెల్, కాపర్, బోరాన్ మొదలైనవి. సల్ఫర్ అనేది సూక్ష్మ పోషకం కాదు. 14th వన్, ఆల్ఫా కెరోటిన్ అనేది కింది వాటిలో ఏది? ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇది ఒక రకమైన ప్రోటీన్, ఆల్ఫా కెరోటిన్ అనేది. 15th వన్, విటమిన్ B9 రసాయన నామం ఏమిటి? B9ని ఫోలిక్ యాసిడ్ అంటారు. ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. విటమిన్ B9 యొక్క రసాయన నామం ఫోలిక్ యాసిడ్. 16th వన్, చురుకైన మహిళకు సూచించిన ప్రోటీన్ల సగటు రోజువారీ ఎంత? ఒక మహిళకు రోజుకి ఎంత ప్రోటీన్లు అవసరమో అనేది ఇక్కడ ఇచ్చారు. రోజువారీగా మనకి ఎన్ని ప్రోటీన్లు అవసరపడతాయి అంటే 45 grams. 17th వన్, పాలిచ్చే తల్లికి ఎంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాలని సూచించారు? ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. 70 grams. పాలిచ్చే తల్లికి సూచించిన ప్రోటీన్ మొత్తం 75 నుంచి 88 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. 8th వన్, కింది వాటిలో ఏది ప్రోటీన్లలో ఉండదు?
ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్. పైవన్నీ ఉన్నాయి. ప్రోటీన్లలో ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ మొదలైనవి ప్రోటీన్లలో ఉంటాయి. ఇవన్నీ ప్రోటీన్లలో ఉంటాయి. 19th వన్, ఇచ్చిన ఎంపికలలో ఏది జీర్ణం కావడానికి లాలాజలం సహాయం చేస్తుందా అని పడింది ఇక్కడ. చేస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. స్టార్చ్. లాలాజలం స్టార్చ్ యొక్క జీర్ణక్రియలో సహాయపడుతుంది. 20th వన్, స్టార్చ్ ఒక ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. పాలీసాకరైడ్లు. స్టార్చ్ అనేది పాలీసాకరైడ్ యొక్క సమ్మేళనం. 21st వన్, సగటు వయోజన కోసం సిఫార్సు చేయబడిన రోజువారీ నీటి తీసుకోవడం ఏమిటి? అంటే ఒక రోజుకి మనము ఎన్ని లీటర్ల వాటర్ని తీసుకోవాలి? ఆప్షన్ వచ్చేసి బి 2 లీటర్. 22nd వన్, శరీరంలో కాల్షియం శోషణకు అవసరమైన విటమిన్ ఏది? ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. విటమిన్ డి. విటమిన్ డి కాల్షియం శోషణలో కీలక పాత్ర పోషిస్తుంది. బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి సహాయపడుతుంది. 23rd, మానవ శరీరానికి శక్తి యొక్క ప్రాథమిక వనరు ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. కార్బోహైడ్రేట్లు. ఈ కార్బోహైడ్రేట్లు అనేవి శరీరం యొక్క ప్రాథమిక శక్తి వనరులు. వివిధ శారీరక విధులు మరియు శారీరక కార్యకలాపాలకు ఇంధనాన్ని కార్బోహైడ్రేట్లు అనేవి అందిస్తాయి. 24th వన్, శరీరంలోని కణజాలాల నిర్మాణం మరియు మరమ్మత్తు కోసం ఏ పోషకం అవసరం? ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ప్రోటీన్లు. కండరాలు, చర్మం మరియు అవయవాలతో సహా కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మతు చేయడానికి ప్రోటీన్లు అనేవి చాలా అవసరం. 25th వన్, సమతుల్య ఆహారం కోసం సిఫార్సు చేయబడిన రోజువారీ పండ్లు మరియు కూరగాయలు ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. 5 సర్వింగ్స్. సమతుల్య ఆహారంలో ప్రతిరోజు దాదాపు 5 సర్వింగ్స్ పండ్లు మరియు కూరగాయలు ఉంటాయి. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు పీచును అందిస్తాయి. 26th వన్, ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి ముఖ్యమైన ఖనిజం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పొటాషియం. ఈ పొటాషియం అనేది సోడియం యొక్క ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. ఇంకా సమతుల్యం చేయడం ద్వారా మరియు సరైన కండరాల మరియు నరాల పనితీరుకు మద్దతుని కూడా ఇస్తుంది. అంతేకాకుండా రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడుతుంది. 27th వన్, శరీరంలో విటమిన్ ఇ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. యాంటీ ఆక్సిడెంట్ రక్షణ. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను ఇది రక్షిస్తుంది. 28th వన్, కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్ ఏది? ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. విటమిన్ సి. నీటిలో కరిగేవి విటమిన్ సి అండ్ బి. మిగతావి కొవ్వులో కరిగేవి. ఏడీఈకే. నీటిలో కరిగే విటమిన్లు నీటిలో కరిగిపోతాయి మరియు విటమిన్ సి ఇంకా బి విటమిన్లు ఉంటాయి. అవి శరీరంలో నిల్వ చేయబడవు మరియు క్రమం తప్పకుండా భర్తీ చేయాలి. 29th వన్, ఆహారంలో ఫైబర్ పాత్ర ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఫైబర్ అనేది మన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. 30th వన్, ఏ పోషకాల లోపం రక్తహీనతకు దారి తీస్తుంది? ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఐరన్ లోపం వల్ల మనకి రక్తహీనత వస్తుంది. థ్యాంక్ యూ అండి.